మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నానా? స్పెషల్ మనకి ఇవాళ ఛాలెంజ్ ఉంది కదా, దానికోసమని చూడండి కొరియాండర్తోని లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నాను, కొరియాండర్ పేస్ట్తోని. అలాగే ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్ ఉండాలి కదా, అందుకే బాస్మతితో బగారా రైస్. అలాగే మా జానకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ విత్ గ్రేవీ. ఇది న్యూ ఇయర్ స్పెషల్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా న్యూ ఇయర్ రోజు ఏమేమి వండుకున్నారు, ఏమేమి చేశారో కామెంట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ప్లేటింగ్ చేసుకుందాం ఛాలెంజ్ కోసం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను ఇంకా మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే బగారా అన్నం, అది బాస్మతి రైస్తోని, అలాగే గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ లెగ్ పీసెస్ అంటే కొరియాండర్ లీవ్స్తో పేస్ట్తో చేశాను అన్నమాట. అలాగే థమ్స్అప్ ఉంది, ఎక్స్ట్రా చికెన్ గ్రేవీ ఉంది, సలాడ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నిన్న న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పలేదు ఎవరు కూడా, చెప్పండి, కామెంట్ చేసేయండి. టకా టకా టకా. మేమైతే బాగానే చేసుకున్నాము, కానీ ముగ్గు దగ్గర నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ముగ్గు ఏమన్నారు ఫ్రెండ్స్, వేసాను, ఇంకా పేర్లు వాళ్ళెవరు అదంతా ఎందుకు, కానీ ముగ్గు ఏమన్నారు, ముగ్గు వచ్చా అంటే వచ్చు అన్నా. సరే వేసే ఏదో ఒక చిన్నది అని అన్నారు, సరే అని వేసాను. ఇంకా దానికి మా పోర్షన్లో చాలామంది ఉంటారు అన్నట్టు, మా బిల్డింగ్లో అందరూ వచ్చి చెరొక్కలు ఒక్కొక్క కామెంట్, అదే అయిపోయినావు, ఇది పెట్టపోయినావు, అది పెట్టిన. లాస్ట్కి అసలు నా ముగ్గునే మార్చేసిండు. నేను ఒక ముగ్గు వేసిన, మొత్తం ముగ్గుని మార్చిండు, పిచ్చిలు వేసి సపోర్ట్గా పైకి వచ్చేసిన. నేను వచ్చేసినాక కూడా ఇంకా దాన్ని గెలికి ఏదేదో చేసిండు. అనవసరంగా పోయి వేసిన, ఇది వాడు వద్దన్నాడు. ఎందుకు మమ్మీ అవసరం, మా వంకలు పెడతారు అంటే ఏదో మరి అడిగింది కదా అన్నట్టు మొహమాటంతో ఓనర్ అడిగితే పోయినా. కానీ నాకే మొహం ఏమంటారు కదా, చెంబయింది, అనవసరంగా పోయినా అనుకున్నా. అలాగే మీరు ఎలా వేసారు ముగ్గులు అన్నీ కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. గ్రీన్ లెగ్ పీస్. సూపర్. గ్రేవీ కొంచెం పోసుకుంటే అయితేనే ఉంది, మిక్స్ చేస్తా ఉంటే మిక్స్ కొంచెం తక్కువ వేసుకోవాలి. సూపర్ ఉందమ్మా. థ్యాంక్ యూ. సూపర్. ఇంకొంచెం నిమ్మకాయ పిండుకుంటే మస్తు మజా. వావ్. ఫ్రెండ్స్, గుర్తు చేయలేదు, మనం ఒకటి మర్చిపోయాము. అంటే లాస్ట్ ఛాలెంజ్లో పనిష్మెంట్ ఏంటి? మోకాలయా మనం మర్చిపోయాను. నెక్స్ట్ టైం అందుకే కూర్చొని తింటాడు లేదు. నెక్స్ట్ టైం
ఏంటి ఫ్రెండ్స్ మీరన్నా గుర్తు చేయొచ్చు కదా. మాకు గుర్తు లేకపోతే మేము ఎలా గుర్తు చేయాలంటే డివైడెడ్ ఛాలెంజ్ వస్తుంది కదా, దాన్ని కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఛాలెంజ్ పనిష్మెంట్తో చేయాలి అని మర్చిపోకండి అమ్మా అని గుర్తు చేస్తే నాకు గుర్తుంటుంది. ఒకటి తినేసరికి గంట పట్టింది నాకు. పీసు మంచిగా ఉడికినాయి కాబట్టి ఉడికినాయి కానీ బొక్క మంచిగా నమ్ముతున్నాను నేను. ఛాలెంజ్ అని మర్చిపోయి మెల్లగా నమ్ముతున్నా. అట్లా నమ్ముతా ఎట్లా? రెండు కూడా అయిపోయిందా లెగ్ పీస్? కైపులు మొత్తం ఉంది, కొంచెం రైస్ తిన్నాను పక్కన పెట్టుకున్నా. నేను మాట్లాడి అక్కడ మాట్లాడిచ్చినావు అంటే నేను స్లో అవుతాను, నువ్వు స్పీడ్ అవుతావు. అబ్బో ఎంత ఉంది ఇంకా అన్నం? నేను మాట్లాడు నేను మాట్లాడిస్తా కదా. ఆ లవంగా టేస్టే మారిపోతుంది. ఓకే లవంగా తింటే ఇలాచి తిన్నా అది స్పీడ్లో కదా తినేస్తాం. అసలైతే మామూలుగా ఏది పక్కకు కొడేస్తాం, కానీ నేను కూడా ఇప్పుడు వేస్తున్నా టేస్ట్ మారిపోతుంది. నేను కూడా తిన్నా ఇంతసేపు ఇలాచి తిన్నా, కానీ ఇంకా అమ్మ వాడిది ఉందిలే కదా మనం స్లో అయినాం అనుకో కత్తాం విజృంభణ. మనం ఎట్లా ఓడిపోతాం కూడా అర్థం కాదు, అట్లా ఓడిస్తాడు.
ఎందుకు తింటానంటే లాస్ట్ మూమెంట్లో వాడు మంచి క్లీన్గా తిన్నాడు, నేను తినలేదని నన్ను ఓడగొడతాడు అనుకుని. సేమ్ సేమ్ సేమ్. నాతో ఉల్లిగడ్డ తిన్నా మర్చిపోయినా. నేను కూడా వెళ్ళా. బొక్కలు కూడా తినాలా? అవసరం. అయిపోయింది బొక్కేది. ఒక పీస్ మిగిలింది. అది పీస్ మిగిలింది. ఫ్రెండ్స్ నేనే విన్నాను రెండోసారి. పనిష్మెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటావా? దాన్ని దీన్ని కలిపి ఒక 15 గుంజలు తిని. అనుకున్నాను ఇది ఇదే అదే. ఫస్ట్ ఆ పనిష్మెంట్ అయిపోయినాక ఈ పనిష్మెంట్. అంటే అది అయిపోయింది కదా, అది వదిలేరు అది. అంటే ఫ్రెండ్స్ ఇదేమన్నా వాయిదానా? ఇది 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 ఇవ్వు. వాయిదా పద్ధత? ఈ నెలది మళ్ళీ నెల మళ్ళీ నెల అనుకోవడానికి వదిలే, అది ఒక్కటి వదిలే. ఇది ఇవ్వు. ఇప్పుడు ఎక్కడ నెక్స్ట్ ఛాలెంజ్కి మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ అంట. ఛాలెంజ్ మర్చిపోతున్నాం మనం. నేను మర్చిపోను. ఇప్పుడు మర్చిపోయినావుగా? నెక్స్ట్ టైం మర్చిపోను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అయితే నెక్స్ట్ ఛాలెంజ్ మొక్కల మీద. సరే అదే పనిష్మెంట్ మళ్ళీ. ఇప్పుడు చేయలేదుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఛాలెంజ్ని మోకాళ్ళ మీద తినాలి. అవునా కదా? కరెక్టా పనిష్మెంట్ కాదా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మీ కామెంట్లు చూస్తే నాకు గుర్తొస్తుంది నేను అవును పనిష్మెంట్ ఉంది కదా అనేసి. అవునా కదా? ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే నెక్స్ట్ ఛాలెంజ్లో మొత్తం ఫుడ్ మోకాళ్ళ మీద ఉండే తినాలి. అంటే మరి మోకాళ్ళు ఒత్తుకుంటాయి, కింద ఫ్లోర్లో ఏమైనా వేసుకోవచ్చు, కానీ మోకాళ్ళ మీద ఉండి తినాలి. ఓకేనా కాదా? కామెంట్ చేసేయండి. ఓకేనా? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్. మేమైతే ఛాలెంజ్లో తినేసాము. మా వారు ఇంకా జాను తింటున్నారు. ఎట్లున్నాయి కర్రీస్? సూపర్ ఉంది. బాగున్నాయా? ఏమన్నా ఇది ఎట్లా చెప్పలే? లెగ్ పీస్ తిన్నారా? తినలే, తింటా. చూడండి, టేస్ట్ చూడండి. సూపర్. సూపరా? అవును, ఛాలెంజ్ ఎవరు ఉన్నారు? నేనే. పోయినసారి కూడా నేనే అయినా. కాదు, పనిష్మెంట్ చేయలేదు. మీరు చెప్పారా కొంచెం? మర్చిపోయినా నేను. పనిష్మెంట్ ఉందా? ఎంతైతే డోర్ వేసినప్పుడు పనిష్మెంట్ అంటే నాకు గుర్తొచ్చేది. పనిష్మెంట్ ఏంది? లాస్ట్ సారి మోకాళ్ళ మీద తినాలి కదా, వాడు మంచిగా కూర్చొని తిన్నాడు. తింటే అయిపోడు మంచిగా మోకాళ్ళ మీద. మర్చిపోయినా. నెక్స్ట్ టైం అని చెప్పిన. నెక్స్ట్ టైం ఎట్లాగే చేయించుడే పనిష్మెంట్ అయితే. ఓకే, చేపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఏమేమి వంటలు చేసుకున్నారో, ఏమేమి తిన్నారో కామెంట్ చేసేయండి. ఈ వాటికైతే ఇంతే.